దేవాలయాన్ని పరిశుభ్రము చేయండి. వారానికి ఒక్కసారి కాదు, నెలకి ఒక్కసారి రా. నెలకి 30 రోజులు, 30 రోజుల్లో 29 రోజులు నీ ఇంటిని చూసుకోండి. కానీ ఒక్కరోజు ఈ స్థలానికి రండి, వచ్చి ఈ స్థలాన్ని శుభ్రం చేయడం, ఈ దేవాలయానికి ఏవైనా సరే పట్లు ఉంటే దులపడం, ఆ దేవాలయానికి ఉన్నటువంటి దీపకుందులు ఏవైనా సరే తోమించడం లేదా తోమడం, సేవా కార్యక్రమం నెలకి ఒక్కసారి. ఈ రోజున ఒక కుటుంబం చేస్తే రేపు ఇంకొక కుటుంబం చేయండి, ఎల్లుండి ఇంకొక కుటుంబం చేయండి. చేసినటువంటి పుణ్యము ఊరికినే పోదు. భగవంతుడి సేవ, బ్రాహ్మణులకి ఇచ్చినటువంటి ధనం, అదే విధముగా దీనజన సేవ, దీనులకు చేసినటువంటి సేవ ఊరికినే పోవు. అవి మన వంశాన్ని అభివృద్ధి చేస్తాయి, మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాయి. నేను ఎందుకు ఇంత నొక్కి వక్కానించి చెబుతున్నానంటే అంత పవిత్రమైనటువంటి స్థలము ఇది, ఈ రామ మందిరం. అందుకనే ఇక్కడికి రండి, కూర్చోండి. ఎవ్వరు లేకపోయినా పర్వాలేదు, ఒక్కసారి తలుపులు తీసుకొని రాముల వారికి ఎదురుగా కూర్చొని మౌనంగా కూర్చోండి. ఒక్క 10 నిమిషాలు, 10 నిమిషాలు కూర్చోండి. అలా ఒక నెల రోజులు చెయ్యండి. మీ మనస్సులో ఏదో ఆధ్యాత్మిక చింతన, ఆనందము కలుగుతుంది. ఆనందము అంటే శాశ్వతమైనటువంటి ఆనందమే ఆనందం. తాత్కాలికమైనటువంటి ఆనందాలు కావు. మీకు ఒక మాట చెబుతాను. ఏమండి, రామకృష్ణ గారు మీకు ఏమిటంటే ఇష్టమండి అని అన్నారు అనుకోండి, నాకు అడిగారు అనుకోండి, నాకు చక్కెర పొంగల్ అంటే ఇష్టమండి, లేదంటే ఓ జిలాబీ అంటే ఇష్టమండి అని నేను అన్నాను అనుకో, మీరందరూ కూడా రామకృష్ణ గారికి జిలాబీ ఇష్టమట అని మీరందరూ రేపు మనిషి 10 జిలాబీలు తెచ్చి నా ముందు పెట్టారు అనుకోండి, నేను ఓ 4 జిలాబీలు తింటాను. ఏమండి 4 తిన్నారు, మీకు ఇష్టమని అన్నారు, ఇంకో 2 తినండి చాలయ్యా అంటాను. నీ ఇష్టం ఏం మారిందా లేదా? 4 చపాతీలు లేకపోతే 4 జిలాబీలు తినేసరికి నీ ఇష్టం మారిపోయింది. జిలాబీలు తిన్నయ్యా, కొంచెం పకోడీ తిండి. ఏంటి అలా తీపే తింటారేంటి, కొంచెం పకోడీ తిండి అంటాను. పోనీ పకోడీ అయినా తింటారా, పోనీ అది కూడా తినడు. ఎవడైనా సరే అంతే. 4 రోజులు బెండకాయ కూర తిన్నారనుకోండి, మరి బెండకాయ కూర 4వ రోజు 5వ రోజు తినరు. ఇంకో కూర మారుస్తారా, మార్చరా? అంటే మనిషి యొక్క తత్వం ఏమిటి? మార్పు కోరుకుంటూ ఉంటుంది. ఇది కాదు సుఖం, ఇంకో సుఖం ఉన్నది, ఇది కాదు సుఖం, ఇంకో సుఖం ఉన్నది అని అడుగుతుందా లేదా? అలా ఉన్నటువంటి సుఖం శాశ్వతమైనటువంటి సుఖం కాదు. కానీ భగవంతుడి దగ్గర ఉన్నటువంటి సుఖము ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటి సుఖము. ఈ శాశ్వతమైనటువంటి సుఖం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అందుకనే దేవాలయం దగ్గరికి రండి. నేను ఒక మాట చెబుతాను, తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు, ఒప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు. కానీ ఈ రామ మందిరంలో కూర్చొని వ్యాసపీఠాన్ని ఎదురుగా పెట్టుకొని రామాయణ గ్రంథాన్ని ఎదురుగా పెట్టుకొని చెప్పవలసినటువంటి ధర్మాన్ని నేను చెబుతున్నాను. దేవాలయం లోపట దీపం పెడితే ఎంత పుణ్య ఫలితము వస్తుందో, దేవాలయాన్ని శుభ్రం చేసినటువంటి వాడికి, సేవా కార్యక్రమం చేసినటువంటి వాడికి అంతకంటే ఎక్కువ పుణ్యం వచ్చి తీరుతుంది. ఇది మీరు నమ్మండి. ఇక అందులో సందేహం లేదు. మీకు ఇది